హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రో విత్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి స్టాక్స్ పోర్ట్ఫోలియో అండ్ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో రెండు చూపిస్తానండి ఈ వీడియోలో. అదేవిధంగా 2 కామెంట్స్కి నేను ఆన్సర్ చేస్తాను. 2 కామెంట్స్ కూడా ఏంటో నేను చెప్తానండి. కామెంట్స్ ఏంటంటే కొత్తగా మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి, మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో అందులో భాగంగానే ఈ వీడియో అండి. అంటే మనీ ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు ఎవరికైనా భయంగానే ఉంటుంది కదా. ఎలా అంటే ఇన్వెస్ట్ చేస్తే మనీ పోతాయేమో, ఆ మనీ రావేమో అలా ఉంటాయి కదా. దానికి రిలేటెడ్గానే ఈ వీడియో అండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. కొత్త వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి. అయితే ఫస్ట్ నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు కరెక్ట్ మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఒకటికి 2 సార్లు ఆలోచించి మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు 1 ఇయర్ రిటర్న్స్, 2 ఇయర్ రిటర్న్స్ కాకుండా కనీసం 5, 7 ఇయర్స్, 5 ఆర్ 10 ఇయర్స్, 7 ఇయర్స్ అయినా పర్లేదు, 5, 7 ఇయర్స్ రిటర్న్స్ని చూసి మీరు మంచి ఫండ్ని సెలెక్ట్ చేసుకొని అందులో ఇన్వెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ కామెంట్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్తాను, ఓకేనా. ఫస్ట్ కామెంట్ ఏంటి అంటే, మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా జీరో అయ్యే ఛాన్స్ ఉందా, అమౌంట్ జీరో అయ్యే ఛాన్స్ ఉందా అని ఒక బ్రదర్ అడిగారు. మీకే కాదు, కొత్త వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మనం కరోనా టైంలో మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, కరోనా టైంలో 1 lakh ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా 50,000కి పడిపోయింది. అప్పుడు 50,000 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 50,000కి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి మనకి మ్యూచువల్ ఫండ్స్లో. అలా అంతేగాని మ్యూచువల్ ఫండ్ ఏం జీరో అవ్వలేదు కదా, జీరో అయిపోలేదు కదా. సో మనకి జీరో అయ్యే ఛాన్స్ అయితే ఏం లేదండి. ఏంటి అంటే ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లో కూడా. ఇప్పుడు డౌన్ అయింది మార్కెట్ అంటే ఇంకొన్ని రోజులు మనం టైం ఇవ్వాలి దానికి. దాని టర్నింగ్ పాయింట్ వరకు మనం ఓపికగా వెయిట్ చేస్తే దాని టైంకి అది టర్నింగ్ పాయింట్ తీసుకొని మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్కి నేను జేమ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ తీసుకుంటాను అనుకోండి. జేమ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ని మనం తీసుకుందాం. జేమ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో మనం 1 lakh ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం. జేమ్ ఫ్లెక్సీ క్యాప్లో 1 lakh ఇన్వెస్ట్ చేశాను అనుకుందాం మనం. అయితే ఈ ఫండ్ ఏం చేస్తుంది, జేమ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మనం ఇన్వెస్ట్ చేసిన 1 lakh మనీని డివైడ్ చేసి కొన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంకు, ఎయిర్టెల్, ఇలా కొన్ని కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసిన 1 lakh, జేమ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసిన 1 lakh మనీని డివైడ్ చేసి కొన్ని కంపెనీస్లో, చెప్పాను కదా కొన్ని కంపెనీస్ ఏంటి ఇప్పుడు, వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట జేమ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. అంటే ఇక్కడ మీకు అర్థమైందా, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అది ఆ పైన చెప్పినవన్నీ, ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎయిర్టెల్, స్టేట్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, ఇవన్నీ జీరో అయ్యే ఛాన్స్ ఉందంటారా? అవి జీరో అయితే తప్ప మనకి జేమ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ జీరో అవ్వదు, ఓకేనండి. అవన్నీ జీరో అయితే తప్ప అవన్నీ జీరో అయితేనే కానీ మనకి మ్యూచువల్ ఫండ్ జీరో అవ్వదు. ఇప్పుడు సరే, మార్కెట్ ఇప్పుడు డౌన్ అయింది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్కి, ఇంకో 2 months 3 monthsకైనా అది మళ్ళీ పెరుగుతుంది కదా, మార్కెట్ గ్రో అవుతుంది కదా. మార్కెట్ డౌన్ అయినంత మాత్రం పోదు. దానికి మీరు పేషెన్సీతో, ఓపికతో వెయిట్ చేయాలి. చెప్పాను కదా ఆల్రెడీ, పేషెన్సీతో, ఓపికతో మనం వెయిట్ చేస్తే మళ్ళీ దానికి మంచి రిటర్న్స్ వస్తాయి మనకి. మనం పెట్టిన అమౌంట్ ఎక్కడికి పోదు. మీరు ఏం కంగారు పడాల్సిన పని ఏం లేదండి. నేను కూడా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాను కదా, ఓకేనా. అదేవిధంగా నేను మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ట్రేడింగ్ జోలు అయితే అసలు వెళ్ళకపోవడమే బెస్ట్ అని నా ఒపీనియన్ అండి. ఇప్పుడు యూట్యూబ్లో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళ దగ్గర మనీ ఉన్నాయేమో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం అప్పులు తెచ్చి చాలి జీతాలతో మనకి సరిపోవట్లేదు. ఒకేసారి మనకు అసలు కొప్ప వచ్చి పడాలి. ఒకేసారి ఒక 50 లక్షలు, 20 లక్షలు వచ్చేసేయాలి, మనకి 10 లక్షలు అని రావాలి. ఎట్లయినా సరే ట్రేడింగ్ చేద్దాం అలా మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్. ట్రేడింగ్ అయితే నేనేం చెప్తున్నానంటే, ట్రేడింగ్ జోలి వెళ్ళకపోవడమే బెస్ట్ అని నా అభిప్రాయం. మీరు మ్యూచువల్ ఫండ్స్ని లాంగ్ టర్మ్లో, స్టాక్స్ని లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు మంచి రిటర్న్స్ ఉంటాయి, ఇబ్బంది ఏమీ ఉండదు. మనం ఎప్పుడైనా సేఫ్ జోన్లోనే వెళ్ళాలి. మీరు సేఫ్గా ఉండాలి.
లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. స్టాక్స్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా గూడాను. మీరు సేఫ్ జోన్‌లో ఉండాలని మళ్ళీ చెప్తున్నాను. సేఫ్ జోన్‌లోనే ఉండాలి అని చెప్పి నేను ఈ మాట చెప్తున్నాను మీకు. వాళ్ళు పెడుతున్నారు, వీళ్ళు పెడుతున్నారు. వాళ్ళకి ఒకవేళ నాలెడ్జ్ ఉందేమోనండి. కొంతమంది ఎంత తెలివి గల్ల వాళ్ళైనా ఒక్కోసారి బొక్కబోర్ల పడతారు. అర్థమైందా? సో, మీరు ట్రేడింగ్ జోలికి వెళ్ళకపోవడమే బెస్ట్. మనం ఎందుకండి మనకున్న దాంట్లో లాంగ్ టర్మ్‌లో పెట్టుకొని మనకు వచ్చిన అమౌంట్‌ని కొంచెం కొంచెంగా ఎస్ఐపి చేసుకుంటే మనకు సరిపోతుంది. ఒకేసారి రావాలన్నా రాదు కదా! మీరు అర్థం చేసుకుంటారు. అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇలా చెప్పానని కూడా మళ్ళీ మీరేమనుకోవద్దండి. మీ మంచి కోసమే నేను చెప్పాను. ఓకేనా? ప్లీజ్ ఫ్రెండ్స్, నేను ఏంటి అంటే ఇంట్లో పని, పిల్లలు, అసలు మొన్న 4 రోజులైతే హాలిడేస్ అండి. నా చెవులు తిన్నారు మా పిల్లలైతే. ఇంట్లో అసలు వీడియో చేయడానికి కూడా నాకు కుదరట్లేదు. నాకు ట్యూషన్ చెప్తాను, ఇంట్లో పని, ఈ వీడియోస్ చేయాలి, వీడియో ఎడిటింగ్, థంబ్‌నెయిల్ మొత్తం నేనే చేస్తానండి. నాకెవరు హెల్ప్ చేయరు. మొత్తం నేనే చేసుకుంటాను. స్క్రీన్ మీద అయితే చూసేద్దాం. ఈరోజు మన స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్‌ది స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియో చూసేద్దాం. చూసేయండి. లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. మీరిచ్చే లైక్ నాకు బూస్టప్‌గా ఉంటుంది. ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన స్టాక్స్ పోర్ట్‌ఫోలియో చూపిస్తున్నాను నేను. చూడండి ఇక్కడ కరెంట్ అమౌంట్ వచ్చేసి 22,123 రూపీస్. ఇన్వెస్టెడ్ వచ్చేసి 20,290. టోటల్ 1,833. థర్స్డే రిటర్న్స్ వచ్చేసి 135 అండి. ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ చూపిస్తున్నాను చూడండి. కేఫిన్ టెక్నాలజీ, సిడిఎస్ఎల్, అరవింద్, వరుణ్, నిఫ్టీ 50 ఈటీఎఫ్, గెయిల్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అయితే నేను వీటిలో ఇన్వెస్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నేను మ్యూచువల్ ఫండ్స్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో. మ్యూచువల్ ఫండ్స్ కరెంట్ అమౌంట్ వచ్చేసి 1,09,000. ఇన్వెస్ట్ వచ్చేసి 1,04,000. టోటల్ వచ్చేసి 5,195. మనం ఓన్లీ థర్స్డే వచ్చిన రిటర్న్స్ వచ్చేసి 865 రూపీస్. డే చేంజ్లో మనకి థర్స్డే వచ్చిన రిటర్న్స్ మోతిలాల్ ఓస్వాల్ స్మాల్ క్యాప్లో వచ్చేసి 178, మిడ్ క్యాప్లో 293, నిపాన్లో 133, బంధన్లో 157, జేఎం ఫ్లెక్సీలో 102. ఇలా మనకి ఇవన్నీ థర్స్డే రిటర్న్స్ అండి, ఇవన్నీ కూడాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఐపీఓ అప్లై చేశాను, అది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, ఇండో ఫార్మ్ ఎక్విప్మెంట్ ఐపీఓ అప్లై చేశానండి నేను. చూడండి ఇక్కడ నేను రెడ్ మార్క్తో సర్కిల్ చేస్తాను చూడండి. దీని జిఎంపీ వచ్చేసి 90 రూపీస్ ఉందండి. నేను నెక్స్ట్ టైం ఏ ఐపీఓ అప్లై చేస్తున్నానో ముందుగానే మీకు చెప్తాను నెక్స్ట్ నుంచి మీకు. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.